నా ఉద్దేశం ఏంటి అంటే, ఇద్దరు ఆడపిల్లలు, పెళ్ళవ్వాల్సిన ఇంకొక పాప ఉంది కాబట్టి, వాళ్ళ మీద మన తాలూకా మిస్టేక్స్ ఏవి ప్రభావం కాకూడదు కాబట్టి, ఒకే ఇంట్లో ఉంటూ ఎట్లాంటి కండిషన్స్ కావాలో అట్లాంటి కండిషన్స్ పెట్టుకుంటూ, ఆయన ఎలాగ బిహేవ్ చేసినా నాకు సంబంధం లేకున్నా, పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన చూసుకుంటూ, నాకంటూ ₹1 ఆయన ఇవ్వకన్నా, నా లైఫ్ నేను లీడ్ చేయాలనేది ఇన్ రిటర్న్‌గా వస్తే నేను కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాననేది. 3 పిల్లల చదువులకు సంబంధించి చిన్న పాప చదువు, అలాగే చిన్న పాపకి మ్యారేజ్, పెద్ద పాపకి గురించి చెప్పారు. పిల్లల గురించి కండిషన్స్‌లో చెబితే కరెక్ట్ కాదు. నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, వినటం కూడా కరెక్ట్ కాదు. నేనేమంటానంటే పిల్లలు నా బాధ్యత, పిల్లలు నా సర్వస్వం. పిల్లల్ని నా గుండెల మీద పెట్టి పోషించి 2 డాక్టర్స్ని చేశాను. అదే పిల్లల్ని ఇంకో పాపకు కూడా పీజీ చేసి వివాహం చేయవలసినటువంటి బాధ్యత నాది. ఆ కండిషన్కి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నేను బ్రతికున్నంత వరకు పిల్లల బాధ్యత అంతా నేనే చూడాలి, నేనే చేస్తాను. అది నా సర్వస్వం. నా పిల్లల గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రోజుకో వాదన చెబుతూ ఈ రోజు మాత్రం నేను ఇక్కడ ఉంటానని చెప్తుంది. నీకు ఉండటానికి నాకు ఉండటానికి ఇక్కడ అర్హత లేదు. మన ఇద్దరం కానీ ఇలా పేచీలు పెడితే ఖచ్చితంగా ఒక్కలోళ్ళు వచ్చి ఇక్కడ పడటం ఖాయం. కాబట్టి దయచేసి ఇవన్నీ కాకుండా నీకు ఏ ఇల్లు అయితే నీకు నివాసం ఇచ్చానో నీ నివాసంలో నువ్వు దర్జాగా ఉండొచ్చు. మళ్ళీ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ దోమల్లో ఉన్నాను, ఫ్యాన్ల కింద ఉన్నాను, కార్ షెడ్లో ఉన్నానని అబద్ధాలు చెప్తే ప్రజలకు ఇప్పటికే అన్నీ తెలిసాయి.